అనంతపురం జిల్లా తాడిపత్రి వ్యవసాయ సబ్ డివిజన్లో గాలులు భీభత్సంతో సుమారు 1000 ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రి వ్యవసాయ సబ్ డివిజన్లలోని తాడిపత్రి, పుట్లూరు, ఎల్లనూరు, పెద్దపప్పూరు, నార్పాల మండలాల్లో వేలాది ఎకరాలలో అరటి, దానిమ్మ, చీని, మామిడి, సపోటా తదితర పండ్ల తోటలు సాగు చేస్తారు. భారీ గాలుల భీభత్సంతో ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో సుమారు 1000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఎల్లగనూరు మండలంలో నీర్చంపల్లిలో చేతికొచ్చిన అరటి పంట నేలకొరగడంతో రైతులు చిన్న వెంగప్ప, లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యం ప్రయత్నం చేసుకున్నారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు రైతులను పులివెందుల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు. తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాలలో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి నివేదిక తయారు చేసి పంట నష్టాన్ని రైతులకు అందివ్వాలని, లేకపోతే పంట దెబ్బతిన్న రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ పైన తనకు నమ్మకం ఉందని, నష్టపోయిన రైతులను ఆదుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొక్కజొన్న 3 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టాను. 30,000 పెట్టుబడి పెట్టింటే 3 ఎకరాలు పెట్టినాను. 3 ఎకరాలకు 90,000 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. వర్షం రాత్రి ఈదులుగాలు వర్షం రాకోకుండా ఉండింటే ఈ పంట నాకు చేతికి వచ్చేది 1 నెల రోజులు ఆగింటే 3 నెలల పంట అయింది. ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడినాను. పెట్టుబడి కూడా రాదు. ఎట్లా చేయాలో ప్రభుత్వం ఏమైనా సహకరించాలని, ఆదుకోవాలని కోరుతున్నాను. దగ్గర 5-6 లక్షల దాకా పెట్టుబడి అయింది మొత్తం వచ్చేసి. రాత్రి కుడిచిన అకాల వర్షాలకి కొంచెం లైట్గా వడగళ్ళు కూడా భారీగా పడినాయి. మొత్తం తోటంతా నేలమట్టం అయిపోయింది. దీనివల్ల దాదాపుగా కటింగ్ కావాల్సింది 3-4 రోజులు కాయలు కొట్టాలి ఢిల్లీ మనకి. కన్ను 12,000 చేసినా కానీ దగ్గర 10 లక్షల లెక్క వచ్చాయి తోటకి. ఇప్పుడు రాత్రి కుడిచిన అకాల వర్షాలకి మొత్తం అంతా టోటల్ మొత్తం అంతా లాస్ అయిపోయినాము. ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుతున్నాము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో ఇటీవల ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట దెబ్బతింది. పాడైన పంటల పొలాలను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షం వల్ల అంకంపల్లి గ్రామంలో మొక్కజొన్న వేసుకున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దాదాపు 30 ఎకరాలలో మొక్కజొన్న వేసుకున్న రైతులకు నష్టం వాటిల్లిందని, ఈదురుగాలతో వచ్చిన వర్షానికి కంకిపెట్టే సమయంలో మొక్కజొన్న పంట పూర్తిగా నెలవాలిపోయిందని, ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే జరిపించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 40,000 చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన బయోసీడ్స్ మొక్కజొన్న రైతులు సాగు చేయగా దీని ద్వారా రైతులకు ఆశించిన దిగుబడి రావడం లేదని, మొక్కజొన్న వేపుగా పెరిగి కంకులు చిన్నగా వేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వెంటనే ప్రభుత్వం గుర్తించి బయోసీడ్స్ వేసిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు కోరారు. వడగండ్ల వర్షానికి మరి దాదాపు ఇక్కడ 30 నుంచి 40 ఎకరాలు మక్కపిరెడ్డి పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. మరి ఏదైతే ఈ సీడ్ బయోసీడ్ అని ప్రభుత్వం సర్టిఫై చేసి ప్రభుత్వ అధికారులే ఏవో కావచ్చు, ఏడీ కావచ్చు, జిల్లాధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి వాళ్ళే ఈ సీడ్ పెట్టుకోవాలని చెప్పి అప్పుడు ప్రచారం చేసి రైతులను మరి సీడ్ పెట్టేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ తీరా చూస్తే ఈ అకాల వర్షాలకు వేరే ఏ సీడ్ కూడా వల్లేదు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి బయోసీడు పెట్టిన రైతులే పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. మరి ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మీరు పెట్టవన్న సీడే గవర్నమెంట్ పెట్టవన్న సీడే ప్రభుత్వం పెట్టవన్న సీడే రైతులు పెట్టినాక ఈ రైతులను ఆదుకునే దిశగా మరి ఏవో కావచ్చు, ఏడీ కావచ్చు అధికారులు త్వరితగతిన సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం నిబంధనల మేరకే రైతు ఈ సీడ్ బయోసీడ్ పెట్టినాక మరి ప్రభుత్వం కూడా దాదాపు ఒక్కొక్క రైతుకు 40,000 నష్టం జరిగింది. ఈ రైతులందరికీ కూడా 40,000 నష్టపరిహారం కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతాం. నా చేను మాత్రం ఘోరంగా పడిపోయింది. నాకు మొత్తం ఖచ్చితంగా గవర్నమెంట్ కట్టేయవలసిందే. గవర్నమెంట్ సీరు బాగుంటుంది అనేసి పెట్టిపిచ్చిరు సార్. చేను మొత్తం 30 గుంటల చేను కంప్లీట్గా పడిపోయింది సార్. ఏం చేసినా మీ గవర్నమెంటే చేయాలి. వేరే వాళ్ళు ఏమీ పడిపోలేదు సార్. మోని గవర్నమెంట్ సీడ్ మాత్రమే పడిపోయింది సార్.
బాయిలలో వాటర్ లేక ప్రతి ఒక్క బావికి పైపులు వేసుకొని మరీ పండించుకుంటే చేతికి వచ్చినాక పడిపోయింది సార్. నేను ఒక 20,000 వరకు పెట్టినా సార్. ఇప్పటి వరకు చేతికి వచ్చే సమయానికి మొత్తం పోయింది. నాకు మా ఆయన కూడా లేడు. ఆడి మనిషిని పైపులు వేసుకొని మరీ వండించుకుంటా.